హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే, నిన్నటి ప్రీవియస్ వీడియోలో అయితే ఆల్రెడీ చెప్పాను మార్కెట్ ఎందుకు డౌన్ కావచ్చు, వాటి సినారియోస్ ఏ విధంగా ఉంటాయి అవన్నీ ఏంటంటే ఒక 6 days బ్యాక్ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు మార్కెట్ డౌన్ కావచ్చు అవన్నీ నేను దీంట్లో రీజన్స్ అయితే చెప్పాను. ఒకసారి ఎవరైతే నా ప్రీవియస్ వీడియో చూడకుంటే కంపల్సరీ ఆ వీడియో సిరీస్ అనేది కంప్లీట్ చేస్తూ అయితే మీరైతే వీడియోస్ అయితే చూస్తే మీకైతే కొద్దిగా క్లారిటీ అయితే వస్తుంది. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ ఏంటంటే కొద్దిగా వీడియో చేయడానికి కొద్దిగా లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే మనకు మైక్ అయితే ఏదైతుందో అది కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంది. అందుకోసం అనే కొత్త మైక్ అయితే కొని నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఏంటంటే మీకు డైలీ వీడియోస్ అయితే వస్తాయి. అండ్ ఇప్పుడు మనం చూద్దాం, ఫస్ట్ బీటీసీ గురించి చూద్దాం. బీటీసీ అనేది కొన్ని కీ లెవెల్లో అయితే మనకి డౌన్ అయినట్టు అయితే క్లియర్గా అయితే తెలుస్తుంది. వాటి గురించి అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే బీటీసీ ఇక్కడ నుంచి ర్యాలీ అండ్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ కావడం స్టార్ట్ అయినప్పుడు కరెక్ట్గా ఈ హైట్కి వెళ్ళిన తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ లైన్స్ ఉన్నాయో మనకి కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ నుంచి మాత్రమే మార్కెట్ అనేది డౌన్ అయింది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఎంటైర్లీ ఈ జోన్, ఈ రెడ్ జోన్ ఏదైతే ఉందో లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్లో ఎక్కువ ట్రేడ్ అయింది. అదే విధంగా ట్రేడ్ అయిందో ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ అయినప్పుడు కరెక్ట్గా ఈ రెడ్ జోన్లోకి వెళ్ళి ఇక్కడ నుంచే ఇంక్రీజ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ ఇదే రెడ్ జోన్ దగ్గర నుంచి ట్రేడ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ రెడ్ జోన్ దగ్గర నుంచి రిజెక్ట్ అయిందో వీటిలోకి ట్రేడ్ అయిపోయి అండ్ మళ్ళీ ఇంక్రీజ్ కావడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ రెడ్ జోన్ కన్నా ఎబవ్ ఉంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అయితే క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ దానికన్నా డౌన్ ఉంటే మార్కెట్ అనేది కొద్దిగా క్రాష్ అవుతుంది. అదైతే నేను మల్టిపుల్ టైంలో నోటీస్ చేస్తాను. ఇక్కడ నుంచి కూడా ఈ రెడ్ లైన్ దగ్గర నుంచి అయితే మార్కెట్ అనేది రిజెక్ట్ అయింది, ఈజీగా ఏంటంటే క్రాష్ అయింది. మళ్ళీ ఈ రెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని ఎబోవ్కి దానికన్నా ఇంక్రీజ్ చేయడానికి అయితే ట్రై చేశారు, బట్ మార్కెట్ అనేది రిజెక్ట్ చేస్తూనే ఉంది. అంటే అది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద అయితే యాక్ట్ చేస్తుంది. ఎక్కువ వర్డ్స్ బయర్స్ సేలర్స్ ఎక్కడ ఏ జోన్లో యాక్టివ్ ఉన్నారంటే కంప్లీట్లీ చూసుకున్నట్లయితే నియర్లీ 60,000 నుంచి 64,000 రేంజ్ ఏదైతే ఉందో అది మనకి గోల్డెన్ జోన్ అన్నట్టు. ఎందుకంటే అక్కడ బయర్స్ సేలర్స్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో మార్కెట్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఏ జోన్స్ మనకి ఇంపార్టెంట్ వాటి గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మార్కెట్ ఇంకా స్టిల్ ఏంటంటే బీరిష్లో అయితే ఉంది. ఆల్మోస్ట్ ఏంటంటే లిక్విడేషన్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. మనకి చూసుకున్నట్లయితే డౌన్ సైడ్ లిక్విడేషన్ చూసుకుంటే నియర్లీ 55,958 అక్కడ కొద్దిగా లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎబోల్ అయితే ఉన్నాయి. 58,000 నుంచి 60,000 మధ్యలో ఏంటంటే మనకి లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఫస్ట్ మార్కెట్ డౌన్ అవుద్ది. డౌన్ అయిపోయిన తర్వాత లిక్విడేషన్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఇప్పుడు మనం ఏ జోన్లో మనకి ఏమైనా ఎంట్రీ తీసుకోవచ్చు వాటి గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఈ 2 daily లెవెల్లో మార్కెట్ ఏదన్నా ప్రైస్ ఏమైనా రిజెక్ట్ కావచ్చు, బట్ ఇక్కడ నో ట్రేడింగ్ జోన్ అన్నట్టు మనం ఇక్కడ ట్రేడ్ అయితే చేయం. ఎందుకంటే అక్కడ డైలీ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి అది నాకు అంత క్రూషియల్ లెవెల్ అయితే అనిపించట్లేదు. నాకు ఇంపార్టెంట్ అనే లెవెల్ అనేది ఇప్పుడు నేనైతే మీకు క్లియర్గా చెప్తాను. ఆ లెవెల్లో ట్రేడ్ చేసుకోండి, మీకైతే కొద్దిగా డబ్బులు అయితే వస్తాయి. అది కూడా చూసుకున్నట్లయితే నేను దానికోసం వేరే చార్ట్స్ అయితే ఓపెన్ చేస్తాను. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ చార్ట్లో అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. బీటీసీ అనేది ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయినప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఇదే జోన్ నుంచి ఇంక్రీజ్ అయింది, ఈ జోన్ నుంచే మనకి ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే ఇప్పుడు రిజెక్ట్ అయింది. ప్రైస్ అనేది ఈ డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ క్యాండిల్ అనేది క్లోజ్ అవుతాయి. మెల్లిమెల్లిగా ఏంటంటే ఈ బ్లూ లైన్స్ అయితే అప్రోచ్ కావచ్చు, పర్పుల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటికైతే అప్రోచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ మన పరంగా ఏంటంటే ఏ జోన్లో మనకి బెస్ట్ ఎంట్రీ అయితే ఉంటుందన్న గురించి చెప్తాను. ఎవరైతే లాంగ్ చేయాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నియర్లీ 50,091 ఈ జోన్ ఏదైతే ఉందో అక్కడ మీరేమన్నా ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఆ టైం ఫ్రేమ్లో మీకు చూసుకున్నట్లయితే 1 hour 2 hour 4 hour టైం ఫ్రేమ్లో మార్కెట్ కొద్దిగా ఎక్కువ డౌన్ అవుతుంది కదా. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే నియర్లీ ఈ పర్పుల్ జోన్ కన్నా ఎబో వచ్చిన తర్వాత మీ ట్రేడ్ అనేది క్లోజ్ చేయాలి. ఆ విధంగా మన ప్లాన్స్ అనేది ఉండాలి. దాని తర్వాత మళ్ళీ ఏమవుద్దో నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే ఆ జోన్కి వచ్చిన తర్వాత మేము ఏంటంటే ఒక చిన్న లాంగ్ చేయడానికి అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఎప్పుడైతే మనకి 1 day టైం ఫ్రేమ్లో ఇక్కడనే మనకి ఇంకొక 24 hours ఈ రెడ్ లైన్ కన్నా ఎబో రాలేకపోతే ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ మెల్లిమెల్లిగా ఏంటంటే డౌన్ అవుద్ది. మనం షార్ట్ ట్రేడ్ కూడా వేస్తాం. దాని ప్రకారంగానే షార్ట్ ట్రేడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ నుంచి చూసుకుంటే నియర్లీ 60,000లో మన స్టాప్ లాస్ అన్న పెట్టుకొని మనం అయితే ట్రై చేయాలి. బట్ దీనికోసం ఇంకా టైం అయింది, ఇంకొక 17 hours వెయిట్ చేయాలి. ఈ 17 hours మార్కెట్ దాన్ని రీక్లెయిమ్ అవుద్దా కాదా అనేది చెక్ చేయాలి. ఇంకా డైలీ క్యాండిల్ అనేది ఇంకా క్లోజ్ కాలేదు కాబట్టి వన్స్ ఏంటంటే క్లోజ్ అయిన తర్వాత మనం ట్రేడ్ చేస్తే కరెక్ట్గా అయితే ఉంటుంది. ఇది మనకున్న అప్డేట్ ప్రకారం. అండ్ పర్పుల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ లైన్స్. ఎందుకంటే అక్కడ నుంచే మార్కెట్ అనేది పదే ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఇదే జోన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి వీటికి అప్రోచ్ అయిన తర్వాత
మేబీ ఇక్కడ నుంచి రియాక్ట్ కావచ్చు, లేకుంటే నేను అనుకున్న మంత్లీ లెవెల్ దగ్గర నుంచి కూడా రియాక్ట్ అవ్వచ్చు. నా పరంగా ఏంటంటే ఈ జోన్లో నేను ట్రేడ్ చేయను, ఎట్టి పరిస్థితుల్లో ఈ జోన్లో నేను ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయను. ఓన్లీ ఏంటంటే ఇక్కడ ట్రేడ్స్ మాత్రమే చేస్తాను. ఇక్కడ ఈ జోన్లో ఏమన్నా ఆపర్చునిటీ వస్తేనే నేను ఏమన్నా ట్రేడ్ చేస్తాను. కొద్దిగా అటు ఇటు అయితే కూడా ఎంటర్ అవుతాను, నో ప్రాబ్లం. ఒకవేళ ఆ లెవెల్ కన్నా డౌన్ అయితే ఖచ్చితంగా ఈ రెడ్ ఈ గ్రీన్ లైన్కి అయితే వస్తుంది, ఈ 2 లైన్ దగ్గరికి వస్తుంది. ఈ 2 లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ సైడ్ వేస్లో ట్రేడ్ అవుద్ది. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలి, చెక్ చేసిన తర్వాతనే ఎంటర్ కండి, తొందరపడి ఎంటర్ కాకండి. ఎందుకంటే మార్కెట్ అనేది ఎంత క్రాష్ అవుద్దో ఎవరికి కూడా ఐడియా లేదు. ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ప్రైస్లో ఏమన్నా మొమెంటం వస్తేనే, ఈ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఏమన్నా మనకి ఓవర్బాట్ అవుతుంది కదా, అప్పుడు మనం ట్రేడ్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఏదైతే ఉంటుంది. కాబట్టి అందుకోసం అయితే చెప్తున్నాను, ప్రైస్ని చూసి మనం ట్రేడ్ చేయాలి. అక్కడ హోల్డ్ అవుతేనే మనం ఏంటంటే ట్రేడ్ చేద్దాం, లేకపోతే మాత్రం ఈ లెవెల్ని మనం ఇన్వాలిడ్ అయితే అవుద్ది, అక్కడ నుంచి డైరెక్ట్ ఏంటంటే క్రాష్ అవుద్ది. నా పరంగా ఏంటంటే ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా హోల్డ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మేబీ అక్కడ నుంచి మీకు ఏమన్నా ఈ లెవెల్ దాకా ఏమైనా పుష్ చేసే ఛాన్స్ ఉంది. మినిమం ఏంటంటే 54,000 దాకా ఈజీగా ఏంటంటే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి నేను ఒక చిన్న ట్రేడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది బీటీసీలో అప్డేట్. అండ్ ఆల్ట్కాయిన్స్ పరిస్థితి చూసుకుందాం. ఆల్ట్కాయిన్స్ అనేది ఖచ్చితంగా ఏంటంటే క్రాష్ అవుతాయి. ఆల్రెడీ ఏంటంటే బీటీసీ డామినెన్స్ అనేది మెల్లిమెల్లిగా ఏంటంటే మొమెంటం అనేది షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏంటంటే ఇంక్రీజ్ కూడా ఒకటేసారి ఏంటంటే ఎప్పుడైతే ఈ డామినెన్స్ అనేది ఇక్కడ నుంచి ఏదైతే లైన్స్ ఉన్నాయో ఈ లిక్విడ్ లైన్ కన్నా ఎబో ఉన్నంతసేపు మనకి 60 లెవెల్ దాకా వెళ్ళొద్ది. ఆల్ట్కాయిన్స్ అనేది క్రాష్ అయిపోతాయి. వన్స్ ఏంటంటే క్రాష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్లో ఏంటంటే మీకు ఖచ్చితంగా అప్డేట్స్ అయితే ఇస్తాను. ఒకసారి అయితే చూడండి, గ్రూప్ గురించి మళ్ళీ చెప్తాను. ఆల్రెడీ చూసుకున్నట్లయితే గ్రూప్లో నేను ఏంటంటే మొత్తం మీకు ఏంటంటే వీడియోస్ అయితే పెడుతున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను, మీకు ఏదైనా మార్కెట్ సంబంధించిన అప్డేట్స్ ఉంటే నేను వీడియోస్ ద్వారా అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం కొద్దిగా మైక్ ప్రాబ్లం వల్ల కొద్దిగా వీడియో అయితే చేయలేదు. ఇప్పటి నుంచి ఏంటంటే గ్రూప్లో కూడా మీకు మ్యాక్సిమం 99% వీడియోస్ అయితే వస్తాయి. ఇప్పుడైతే చేయను, మార్కెట్ క్రాష్ అవుతుంది అన్నప్పుడే చేస్తాను. ఒకటేసారి మీకు ఏంటంటే చాలా అప్డేట్స్ అయితే ఇస్తాను. అన్ని సిగ్నల్స్ ఏంటంటే గ్రూప్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఏదైతే గ్రూప్ ఉందో అది కొద్దిగా అడ్వాన్స్ గ్రూప్ అన్నట్టు. ఈ గ్రూప్లో ఎవరైతే జాయిన్ కావాలనుకుంటారో దీంట్లో 2 ఆఫర్స్ అయితే ఇస్తున్నాను. మీకు మంత్లీ అయితే మాత్రం ఒక 1000 రూపీస్ అయితే ఉంటుంది. మీకు ఇయర్లీ తీసుకోవాలనుకుంటే మీరు ఒక 5000 వేసుకుంటే మీకు ఇయర్లీ అయితే వస్తుంది. ఇయర్లీ చూసుకున్నట్లయితే మీకు 12,000 నార్మల్గా అయితే వెళ్తే, నేను ఇప్పుడు ఆఫర్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఒక 5,000కే మీరైతే గ్రూప్లో అయితే జాయిన్ కావచ్చు. అదైతే మీరు ఆఫర్ని చూసుకొని జాయిన్ అయితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే జాయిన్ కండి. ఖచ్చితంగా మాత్రం ఈ ఇయర్ బుల్ రన్ అయితే ఉంటుంది. ఈ ఇయర్ మొత్తం మీరు ఉండాలనుకుంటే ఆఫర్ అయితే యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే మీకు అయితే 100% బెస్ట్ సిగ్నల్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం మీకు మంచి సిగ్నల్స్ ఉంటేనే నేనైతే ట్రేడ్ అయితే ఇస్తాను. ముందే జరుగుతూనే ఆల్రెడీ ఏంటంటే బీటీకి సంబంధించిన మూవ్స్ అనేది నేను ముందే అయితే చెప్పాను. మార్కెట్ ఎక్కడ దాకా డౌన్ అవుద్ది, పర్టికులర్గా డెడికేషన్ తోటి అయితే మీకైతే వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో అయితే జాయిన్ కండి. ఓకే గైస్, ఇంకా నెక్స్ట్ ఈథీరియం చూద్దాం. ఈథీరియం కూడా చూసుకున్నట్లయితే ఏదైతే బ్లూ లైన్ ఉందో దానికన్నా డౌన్ అయింది. ఖచ్చితంగా ఏంటంటే గ్రీన్ లైన్ టు ఈ లైన్స్కి ఏమన్నా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. వీటి గురించి ఏంటంటే పర్టికులర్ గ్రూప్లో అయితే పెడతాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, లాస్ట్ ఫైనల్గా చెప్తున్నాను, డామినెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనం కొద్దిగా డేంజర్ అయితే ఉంటాం. ఆల్ట్కాయిన్స్ అనేది కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. ఆల్ట్కాయిన్స్లో ఎప్పుడైనా క్రాష్ కావచ్చు. వన్స్ ఏంటంటే క్రాష్ కంప్లీట్ అయిన తర్వాతనే నేనైతే సిగ్నల్స్ ఇస్తాను. క్రాష్లో ఉన్నప్పుడు ఎలాంటి సిగ్నల్స్ అయితే ఇవ్వను. ఇది మొత్తానికి అప్డేట్. వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. మీరేమనుకుంటారో కూడా కింద మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే గైస్, మీరు గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలో ఒకసారి చూడండి. ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసేసి ఈ టెలిగ్రామ్ లింక్ ఏదైతే ఉందో అందులో అయితే స్క్రీన్షాట్ పెట్టండి. గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇయర్లీ మీకు ఏంటంటే 5000 రూపీస్కి ఒక ఆఫర్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాని అయితే తీసుకోండి. మీకైతే మంచి యూజ్ అయితే అవుద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.